50 ఏళ్ళు ఒక మనిషి తన జీవితాన్ని తాను బ్రతకడం మర్చిపోయి తన నలుగురు ఆడపడుచుల కోసమే బ్రతికితే ఎలా ఉంటుంది? ఇది ఒక తియ్యటి నిజంతో మొదలై చేదు నిజంతో ముగిసే గాథ. మొదట్లో అంతా బాగానే ఉంది. పెద్ద చెల్లెలిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరి పెళ్లి కోసం ఈ అన్నయ్య తన పెళ్ళం బంగారాన్ని, తన చేతిలో ఉన్న డబ్బుని నీళ్లలా ఖర్చు పెట్టేశాడు. మా అన్నయ్య ఉన్నాడుగా అనేది వాళ్ళ ధర్మమంత్రం. పండగొచ్చినా పబ్బం వచ్చినా చెల్లెళ్ళకి వాళ్ళ పిల్లలకి కొత్త బట్టలు కానుకలు ఇవ్వడంలో ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు. తన పెళ్ళం పిల్లల కన్నా వాళ్ల సంతోషంలోనే తృప్తి వెతుక్కున్నాడు. కాని రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. తన పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు, బాధ్యతలు పెరిగాయి, ఖర్చులు తగ్గించాల్సి వచ్చింది. అప్పుడే మొదలైంది అసలు కథ. అప్పటి వరకు దేవుడులా కనిపించిన అన్నయ్య ఒక్కసారిగా వాళ్ల కళ్ళకి డబ్బునిచ్చే మెషీన్లా కనిపించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తను ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయాడో ఆ నలుగురు చెల్లెళ్ళు తన మీద, తన కుటుంబం మీద కుట్రలు మొదలుపెట్టారు. అసలు విషయమేంటంటే, తన తండ్రి సంపాదించిన ఆ ఒక్క ఇల్లు లీగల్గా చూస్తే అందరికీ సమానంగా రావాలి. కాని మోరలీ చూస్తే తన సంపాదనంతా చెల్లెళ్ల కోసమే ధారపోస్తే ఆ ఇల్లు తన కొడుకుకి దక్కాలి కదా. కాని ఆ నలుగురు మెల్లిమెల్లిగా చుట్టుముట్టి తన సొంత ఇంటినే తనకి దక్కకుండా చేసేశారు. రక్త సంబంధమంటే ప్రేమని పంచడం అనుకున్నాడా మనిషి. కాని అది తన గొంతుని కోసే కత్తిలా మారుతుందని ఊహించలేదు. ఇదొక వ్యక్తి కథ కాదు, మన చుట్టూ ఉన్న చాలామంది జీవితాల్లో జరిగే నిజం. ప్రేమగా ఉండండి, కాని మీ కళ్ళకి గంతలు కట్టుకోకండి. మీ పెళ్ళాం పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి ఎవరో ఏదో అనుకుంటారు అని అన్నీ ధారబోయకండి. బీ అలర్ట్. మీ కష్టార్జీతం మీ కుటుంబం, ముందు అవి కాపాడుకోండి. ఎందుకంటే అవసరం తీరాక రక్త సంబంధాలు కూడా రంగు మారుస్తాయి. జాగ్రత్త.